హలో ఎవ్రీవన్, ఐ యామ్ కార్తిక్. వెల్కమ్ టు కార్తిక్ టెక్ టిప్ 11. ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్పబోతున్నానంటే బిఎస్ఎన్ఎల్ యాప్ను ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, అందులో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి అనేది కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో గైడ్ చేయబోతున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేకి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎక్కడా మీకు బోరింగ్ అనేది కొట్టించాను, ఎక్కడ ల్యాగ్ కూడా చేయండి. వీడియోను పాయింట్ టు పాయింట్ చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్, బిఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ అని ఉంటుంది. ఈ యాప్ అనేది మీకు ప్లే స్టోర్లో అవైలబుల్లో ఉంటుంది అండ్ ఆల్సో డిస్క్రిప్షన్లో కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి అయినా సింపుల్గా డౌన్లోడ్ అనేది చేసేసుకోండి. సో ఈ యాప్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే, మన దగ్గర బిఎస్ఎన్ఎల్ సిమ్ ఉన్నప్పుడే ఈ యాప్ అనేది ఉపయోగపడుతుంది. మిగిలిన సందర్భాల్లో మనకు అంత నీడ్ అయితే లేదు ఈ యాప్ నుంచి. సో ఈ మధ్య కాలంలో చాలామంది బిఎస్ఎన్ఎల్కి పోర్ట్ అనేది చేసుకుంటున్నారు, లేదా బిఎస్ఎన్ఎల్ కొత్త సిమ్లు అనేది తీసుకుంటున్నారు. సో బిఎస్ఎన్ఎల్ రిలేటెడ్గా మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. మీరు కనుక వాటిని చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ప్రతి వీడియో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను బిఎస్ఎన్ఎల్కి సంబంధించినవి. అక్కడ నుంచి మీరు చూసి తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ యాప్ గురించి కూడా నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఓపెన్ అనేది చేయండి సింపుల్గా ఈ యాప్ను. సో ఈ పేజ్కి డైరెక్ట్ మీరు రారు. ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోమంటుంది. జస్ట్ మీ మొబైల్ నెంబర్ ఇస్తే దానికి ఓటీపీ వస్తుంది. మీరు ఆ ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అయిపోవచ్చు ఈ యాప్లోకి. మన బిఎస్ఎన్ఎల్ సిమ్కు ఏదైతే ప్లాన్ అనేది యాక్టివేట్లో ఉందో ఆ ప్లాన్ అనేది ఇక్కడ పైన కనిపిస్తూ ఉంటుంది. మనం వ్యూ ప్యాక్ మీద క్లిక్ చేసామనుకోండి, ఈ ప్లాన్కు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఇక్కడైతే మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడు ఈ ప్లాన్ ఎక్స్పైర్ అవుతుంది, ఇవన్నీ డీటెయిల్స్ ఇక్కడైతే మీకు కనిపిస్తూ ఉంటాయి. సో మీరు కావాలి అనుకుంటే ఇక్కడ రీఛార్జ్ మీద క్లిక్ చేశారనుకోండి, డైరెక్ట్ ఇక్కడ నుంచే మీరు రీఛార్జ్ అనేది చేసుకోవచ్చు. మీ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చినట్టయితే మీరు వేరే వాళ్ళకు కూడా రీఛార్జ్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మొబైల్ నెంబర్ అనేది చేంజ్ చేసి బిఎస్ఎన్ఎల్ నెంబర్ ఉంటే మీరు రీఛార్జ్ అనేది చేయొచ్చు వాళ్ళకు కూడా ఇక్కడ నుంచి. సో నా మొబైల్ నెంబరే డైరెక్ట్ ఇక్కడైతే కనిపిస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే అమౌంట్ అనేది ఐడియా ఉందనుకోండి, ఎన్ని రూపీస్ అనేది, అది డైరెక్ట్ ఎంటర్ చేస్తే అది వస్తుంది. లేదు మొత్తం ప్లాన్స్ మీరు చెక్ చేసుకోవాలి ఇక్కడ నుంచి అనుకుంటే జస్ట్ బ్రౌజ్ ప్యాక్ మీద క్లిక్ చేసేయండి. సో ఫస్ట్ సెక్షన్ వచ్చేసి మనకు ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్ అని కనిపిస్తూ ఉంటుంది. ఇవి కొద్దిగా డేటా అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి, అందుకే ఇక్కడ యాడ్ చేసి పెట్టారు. నెక్స్ట్ ఫ్రీ డేటా అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు. ఎక్స్ట్రాగా మనకు ఇంకొక 3GB అలాగైతే ఎక్స్ట్రా ఉన్న ప్లాన్స్ ఇక్కడైతే కనిపిస్తూ ఉన్నాయి. సో నెక్స్ట్ మనకు రికమెండెడ్ అని ఉంటాయి. ఇక్కడ కొన్ని ప్లాన్స్ అనేవి వీళ్ళు ప్లేస్ చేయడం జరిగింది. ఇలాగా పాపులర్ అనేవి ఉంటాయి, వాయిస్ అండ్ డేటా అనేది ఉంటుంది, వాయిస్ ఉంటుంది, డేటా ప్యాక్స్ ఉంటాయి. ఇలాగ మొత్తం అయితే మీకు కనిపిస్తూ ఉంటాయి. సెక్షన్ వైజ్ మీరు రీఛార్జెస్ అనేది చేసేసుకోవచ్చు. సో బిఎస్ఎన్ఎల్లో రీఛార్జ్ ప్లాన్స్ ఏమేమి ఉన్నాయి అనేది ఆల్రెడీ ఒక వీడియోలో అయితే చెప్పడం జరిగింది. బిఎస్ఎన్ఎల్, జియో, ఎయిర్టెల్ మూడింటిని కంపేర్ చేస్తూ నేనైతే వీడియో అనేది చేశాను. ఆ వీడియో కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు కావాలి అంటే ఆ వీడియోనైనా చూడండి. ఫ్యూచర్లో కూడా డెడికేటెడ్గా ఈ రీఛార్జ్ ప్లాన్స్ గురించి మన ఛానల్లో వీడియోస్ అనేవి రాబోతున్నాయి. అక్కడ మీకు మంచి మంచి ప్లాన్స్ ఏమున్నాయి అనేది నేను పిక్ చేసి మీకు చూపిస్తాను. ఇవి పిక్ చేసుకుంటే అడ్వాంటేజ్ ఏంటి ఇదంతా మనం మాట్లాడుకుందాం ఆ వీడియోస్లో. ఇప్పుడు కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. ఇక్కడ మనకు నెక్స్ట్ వచ్చేసి క్విక్ యాక్షన్ అని కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి రీఛార్జ్ ఉంటుంది. మీరు ఏమైనా బిల్స్ పే చేయాలంటే పే చేసుకోవచ్చు. ల్యాండ్లైన్ ఉంటుంది అండ్ ఆల్సో మీరు బుక్. సో మీరు ఒకవేళ ఫైబర్ నెట్ తీసుకోవాలి అనుకోండి, భారత్ ఫైబర్ అనేది ఉంటుంది. దానికి ఇక్కడ నుంచే మీరైతే తీసేసుకోవచ్చు. బుక్ అనేది చేసుకున్నట్టయితే మీకు వచ్చి వాళ్ళు బిగిచ్చేస్తారు ఫైబర్ నెట్ అనేది. సో ఎయిర్ ఫైబర్ కూడా ఉంటుంది ఇందులోనే. భారత్ ఫైబర్లో మనకి ఇక్కడ చూసుకోవచ్చు భారత్ ఎయిర్ ఫైబర్ అనేది ఉంటుంది అండ్ ఆల్సో భారత్ ఫైబర్ అనేది ఉంటుంది. ఇక్కడ మీ మెయిల్ ఐడి ఇచ్చి మీ నేమ్ అనేది ఇచ్చేస్తే వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఇది ఫిట్టింగ్ అనేది చేస్తారనమాట. సో ఇక్కడ మనకు అప్గ్రేడ్ టు 4G సిమ్ అని కనిపిస్తూ ఉంటుంది. మీ ఇంట్లో ఏవైనా కీప్యాడ్ మొబైల్ ఫోన్స్లో 2G సిమ్ అనేది యూజ్ చేస్తున్నారనుకోండి బిఎస్ఎన్ఎల్, మీరు ఇక్కడ నుంచి అప్గ్రేడ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇంకా కొన్ని ఆప్షన్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనకు కొత్తగా ఒక ఆప్షన్ అనేది వచ్చింది ఫ్రెండ్స్, చూజ్ యువర్ నెంబర్ అని కనిపిస్తూ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి మీరు ఏదైనా కొత్తగా నెంబర్ తీసుకోవాలి అన్నప్పుడు ఇక్కడ నుంచి చూజ్ చేసుకోవచ్చు ఒక నెంబర్ అనేది. ఇక్కడ ప్రీమియం అనేది ఉంటుంది అండ్ ఆల్సో నాన్ ప్రీమియం అని ఇలా కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీరు కొద్దిగా ఇవ్వచ్చు అంతే, 100% నెంబర్ అనేది మీరు ఎంటర్ చేయలేరు ఇక్కడ. సో ఇవన్నీ మీరు చూసుకోండి ఫ్రెండ్స్ మీకు కావాలి అన్నప్పుడు. నెక్స్ట్ మనకు గేమ్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు గేమ్స్ అనేవి ప్లే చేసుకోవచ్చు. కొన్ని గేమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు 2 గేమ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ గేమ్స్ మీరు ఆడాలి అనుకుంటే ఇక్కడ నుంచే ప్లే అనేది చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇంకా మనం చూసుకున్నట్టయితే న్యూ కనెక్షన్స్కి ఒక ట్యాబ్ అనేది ప్రొవైడ్ చేసేసారు. పైన ఉన్న ఆప్షన్స్ ఇక్కడ కూడా ఉంటాయి. నెక్స్ట్ మనకి ఏంటంటే నెక్స్ట్ ట్యాబ్ వచ్చేసి పే అని ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు ఏవైనా బిల్స్ పే చేసుకోవాలి అంటే చెప్పాను కదా, మీ సిమ్ కార్డుకి కానీ లేదా ల్యాండ్లైన్కి కానీ కట్టుకోవాలి బిల్స్ అనుకుంటే ఇక్కడ నుంచి కట్టచ్చు మీరు వాటిని. నెక్స్ట్ వచ్చేసి మనకు రీఛార్జెస్ అనేటిది ఆల్రెడీ మీకు చూపించాను. నెక్స్ట్ సపోర్ట్ అనేది ఉంటుంది. సపోర్ట్ ఏంటంటే మీకు ఏదైనా ఒక ప్రాబ్లం అనేది వచ్చింది అనుకోండి ఫ్రెండ్స్, కంప్లైంట్ అనేది ఇక్కడ ఇవ్వచ్చు. సో మీరు గుర్తున్నట్టయితే మీకు ఓల్డెన్ డేస్లో మోస్ట్లీ కంప్లైంట్ బాక్స్ అనేది ఉండేది, అందులో లెటర్ అనేది రాసి కంప్లైంట్ అనేది ఇస్తున్నాం కదా, సేమ్ అలాంటిది ఇది కూడా. సో ఇక్కడ మనకు అకౌంట్ టైప్ ఆర్ సర్వీస్ టైప్ అని కనిపిస్తుంటుంది. సింపుల్గా దీని మీద క్లిక్ చేసేస్తే మీరు ఏదైతే మొబైల్ నెంబర్తో లాగిన్ అయి ఉంటారో అదే మొబైల్ నెంబర్ ఇక్కడ చూపిస్తుంది. ఆ సెలెక్ట్ అనేది చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్ అడుగుతుంది. డిస్ట్రిక్ట్ కూడా సేమ్ సెలెక్ట్ అనేది చేసుకోండి. నెక్స్ట్
నెక్స్ట్ మనకు సిటీ ఆర్ విలేజ్ అని ఉంటుంది జస్ట్. సో నెక్స్ట్ మనకి ఏంటంటే కంప్లైంట్ టైప్ అనేది ఉంటుంది. ఇక్కడ మొత్తం అన్నీ ఉంటాయి, మీరైతే చూస్ చేసుకోవచ్చు దేని పరంగా మీకు కంప్లైంట్ ఉందనేది ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ బిఎస్ఎన్ఎల్ టోన్స్ అనుకుందాం. సో బిఎస్ఎన్ఎల్ టోన్స్ అనేది సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్ ద ఇష్యూ అని కనిపిస్తూ ఉంటుంది. ఇష్యూస్ కూడా ఇక్కడ కొన్ని మెన్షన్ చేసి పెట్టి ఉంటారు. సో ఇక్కడ మనకు కొన్ని కనిపిస్తున్నాయి ఏంటంటే నాట్ యాక్టివేటెడ్ అని చెప్పి, లేదా మనకు నాట్ వర్కింగ్ అని చెప్పి, ఇలాగ మనకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. అవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రిమార్క్ అనేది మీరు జస్ట్ ఎంటర్ అనేది చేసేయండి. ఇక్కడ మీకు ఏంటి ప్రాబ్లం ఉంది కంప్లీట్గా మీరు డిస్క్రిప్షన్ ఇవ్వాలి అనుకుంటే ఆ ప్రాబ్లం గురించి అది ఇక్కడ ఎంటర్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేశారనుకోండి, అది వచ్చేసి మనకి ఇక్కడ ట్రాక్ కంప్లైంట్స్లోకి అయితే వెళ్తుంది. ఇక్కడ నుంచి మీరు ట్రాక్ చేసుకోవచ్చు మీ కంప్లైంట్ ఏదైనా ఇచ్చినట్టయితే అది ఎంతవరకు ప్రాసెస్ అయింది, కంప్లీట్ అయిందా లేదా అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా కంప్లైంట్ ఇచ్చే కన్నా కస్టమర్ కేర్ కాల్ చేస్తాం మేము అనుకుంటే సింపుల్ ఫ్రెండ్స్. ఇక్కడ న్యూ కంప్లైంట్లోకి రండి. ఇక్కడ కొద్దిగా కిందికి వచ్చారనుకోండి, ఇక్కడ మీరు చూసుకోవచ్చు కాల్ యాజ్ కస్టమర్ కేర్ అని కనిపిస్తూ ఉంటుంది. సింపుల్గా దీని మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మనకు మొబైల్ నెంబర్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఒక్కోదానికి ఒక టైప్ ఆఫ్ మొబైల్ నెంబర్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేసేసారు. అండ్ ఆల్సో ల్యాండ్లైన్ కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ల్యాండ్లైన్కు సంబంధించిన ప్రాబ్లం ఉందంటే ఇక్కడ ఫస్ట్ 2 కనిపిస్తున్నాయి కదా, ఈ రెండింటిని మీరు కాంటాక్ట్ అనేది అవ్వచ్చు. నెక్స్ట్ మనకు సిమ్స్కు సంబంధించినట్టయితే ఈ సెకండ్ రెండింటికి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు మీది. సో మీ దగ్గర భారత్ ఫైబర్ ఉంది, దానికి సంబంధించిన ప్రాబ్లం అనుకుంటే ఇక్కడ లాస్ట్లో ఉన్న నెంబర్కి కాల్ అనేది చేసుకోవచ్చు. సింపుల్గా ఇక్కడ కాల్ నౌ మీద క్లిక్ చేస్తే కాల్ అనేది వెళ్తుంది వాళ్ళకు. మీరు మీ కంప్లైంట్ ఏంటి ఇదంతా వాళ్ళకైతే చెప్పచ్చు ఆ కస్టమర్ కేర్కు, వాళ్ళు సాల్వ్ చేసేకి ట్రై చేస్తారు మీ ప్రాబ్లం ఏదైనా ఉన్నట్టయితే. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ యాప్ గురించి. నాకు బాగా నచ్చినది ఏంటంటే ఈ యాప్లో కంప్లైంట్ ఇచ్చే ఒక ఆప్షన్ ఉంది చూడండి ఫ్రెండ్స్, ఇది బాగా అనిపించింది. అండ్ ఆల్సో మనకు కాంటాక్ట్ నెంబర్స్ అనేవి ఇక్కడే ప్రొవైడ్ చేశారు కస్టమర్ కేర్కు సంబంధించినవి. మనం వెబ్సైట్లో వాళ్ళకి వెళ్ళి సెర్చ్ చేసామనుకోండి, అఫీషియల్ వెబ్సైట్ కాకుండా నార్మల్ గూగుల్ చేస్తే అవి కరెక్ట్ ఉంటాయా లేదా అనేది మనకు డౌట్ అనేది ఉండొచ్చు. బట్ ఇక్కడ వచ్చేసి అఫీషియల్గా వీళ్ళ యాప్లోనే ప్రొవైడ్ చేశారు కాబట్టి నో ప్రాబ్లం, మీరు కాల్ అనేది అయితే చేసుకోవచ్చు వీళ్ళకు. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ అనేది చేసుకోండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్లో ఉంచుకోండి ఫ్రెండ్స్. నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మీకోసం మంచి కంటెంట్ అనేది తీసుకొని వస్తాను ఫ్యూచర్లో కూడా. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా మన ఛానల్ 10K సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోవాలి. ఫాస్ట్గా సబ్స్క్రైబ్లు అనేది చేసుకోండి మన ఛానల్లో ఉన్న రీసెంట్ వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ సైడ్ 2 వీడియోలు కనిపిస్తున్నాయి. ఈ 2 వీడియోస్ మీద ఒక లుక్ అనేది వేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.